సాయిరామ్. సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడూ చల్లగా ఉండాలని శ్రీ సాయినాథుని కృపా కటాక్షాలు మీకు మీ కుటుంబ సభ్యులకు పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నానండి. నన్ను తలుచుకొని ఒక నెంబర్ తాకు అని బాబా గారైతే చెప్తున్నారు. ఇక్కడ గోల్డెన్ బిందెలు కనిపిస్తున్నాయి కదండి, 1 2 3 4 5 అనేసి. మీ మనసులో ఒక కోరిక చెప్పుకొని ఒక నెంబర్ని అయితే తలుచుకోండి ఫ్రెండ్స్. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను 1వ నెంబర్ని మనసులో తలుచుకొని ఒక సంకల్పాన్ని అయితే చెప్పుకోండి. అంటే మనసులో ఒక కోరికని కోరుకోండి. మీ మనసులో ఏదైనా ఒక బలమైన కోరికను అనుకోండి. అనుకున్న తర్వాత ఆ నెంబర్స్ రూపంలో ఆ కోరిక మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేది ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను. 1వ నెంబర్ తాకావు కదా బిడ్డ, అయితే 1వ నెంబర్ తాకిన నీకు నువ్వెప్పుడు ఏదో ఒక ఆందోళన చెందుతూ నీ వారందరినీ బాధ పెడుతూ ఉన్నావు. ఎవరో వచ్చి ఏదో అన్నారు అని ఆ విషయాన్ని నువ్వు మనసులో పెట్టుకొని అదే ఆలోచిస్తూ పదే పదే బాధించడం అనేది మంచిది కాదు తల్లి. జాగ్రత్తగా ఆలోచించు. నీ యొక్క కుటుంబం వృద్ధిలోకి వస్తుందని భయంతో కొందరు నీ ఎదుట ఎంతో మంచిగా నటిస్తూ నీ ఎదుగుదలను ఆపాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. నువ్వు త్వరగా ఆ మాటలకు ప్రభావితం చెందుతున్నావు తల్లి. నువ్వు ఇటువంటి మానసిక స్థితిని వదిలిపెట్టాలి. లేకపోతే ఇటువంటి వారు చాలామంది నీ మనసు ప్రశాంతతను పోగొడుతూ ఉంటారు. నువ్వు ఎంతో ఆలోచించి ఏదైనా సరియైన నిర్ణయమే తీసుకుంటావు కదా, మరి ఎవరో ఏదో అంటున్నారు అని నువ్వు చేసిన పనిని వదిలిపెట్టి వెనక్కడుగు ఎందుకు వేస్తున్నావు? నువ్వు ఆలోచించి తీసుకున్న నిర్ణయం వల్ల నీకు అంతా మంచిగానే సాగుతుంది కదా, నీకు నీ కళ్ళ ముందు కనబడుతుంది కదా. అయినా సరే ఎదుటివారు నిన్ను ఆపడానికి ప్రయత్నం చేసే పనులను గమనించకుండా వారు నీపై ప్రేమతో చెబుతున్నారని ఎంతో చక్కగా సాగే నీ ప్రణాళికను ఎందుకు ఆపేస్తున్నావు? ఇటువంటిది అస్సలు చేయొద్దు తల్లి. నీకు అస్సలు మంచిది కాదు. నీకు ఎన్నో తెలివితేటలు ఉన్నాయి. ఏ పనినైనా చక్కగా సక్రమంగా చేసుకునే తెలివి నీకు ఉంది కదా. కానీ నీలో ఉన్న లోపం ఎదుటి వారిని చాలా గుడ్డిగా నమ్మేస్తావు. నీలో ఉన్న లోపమే అది, ఎదుటివారిని గుడ్డిగా నమ్మటం. ఆ నమ్మకం నిన్ను ఎంతో దెబ్బతీసేలా చేస్తుంది తల్లి. కనుక జాగ్రత్తగా ఉండు. జాగ్రత్తగా ఆలోచించి అడుగు వేయి. నీ కోసమని, నీ పిల్లల కోసమని, నీ భర్త కోసమని, నీ కోసమని, నీ బిడ్డల కోసమని మీరు ఎంతో చక్కగా ఆలోచన ప్రణాళిక చేసుకొని ఒక నిర్ణయం అయితే తీసుకుంటున్నారు కదా. కానీ ఎదుటివారి వచ్చి దీని వలన ఎటువంటి లాభం లేదు అని చెప్పేసరికి వాళ్ళ మాటలు నమ్మేస్తున్నావు. వాళ్ళ మాటలన్నీ నమ్మి నీకు వచ్చే మంచి అవకాశాన్ని నువ్వే నీ చేతులారా వదులుకుంటున్నావు. ఇటువంటి పని అస్సలు చేయకు తల్లి. నువ్వు నన్ను ఎంతో నమ్మకంగా పూజిస్తావు కదా, నన్ను నమ్ముతున్నావు కదా. అటువంటప్పుడు నీకు ఎలాంటి ఆపద రాకుండా ఏదైనా వస్తే నేను దానిని వదిలేయను కదా. నీకు మంచిదైనా ఏదైనా సరే నేను నిన్ను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటాను. నీకు ఏదైనా ఆపద వస్తే నేను కాపాడుతాను. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో బిడ్డ, ఎవరి మాటలు విని నీ భవిష్యత్తుని మాత్రం పాడు చేసుకోకమ్మా. అలాగే నీ వాళ్ళ భవిష్యత్తు కూడా పాడు చేయకు. జాగ్రత్తగా ఆలోచించి చక్కగా ఒక మంచి నిర్ణయం తీసుకో అమ్మా. నీకు ఆ తెలివితేటలు ఆలోచన జ్ఞానం పెరగాలని నా ఆశీర్వాదాన్ని అందిస్తున్నాను అని బాబా గారైతే 1వ నెంబర్ తాకిన వారికి ఇలా సమాధానం ఇచ్చారండి. ఇక 2వ నెంబర్ గోల్డెన్ బిందెను తాకిన వారికి బాబా గారు ఇచ్చే సమాధానం, తల్లి 2వ నెంబర్ను తాకావు కదా, అనేక రకాలైన సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నావు. వాటి నుంచి ఎలా బయటపడాలో తెలియక నీలో నువ్వే సతమతమైపోతూ ఉన్నావు కదా. ఎన్ని పరిహారాలు చేసినా లాభం లేకుండా పోయింది. అనుక్షణం ఇదే విషయం పైన ఆందోళన చెందుతూ నువ్వు బాధపడుతూ ఉన్నావు.
ఒకవైపు కుటుంబానికి ఎలా న్యాయం చేయాలని అర్థం కావటం లేదు. కుటుంబం గడవడానికి కష్టమైపోతున్న రోజులు అన్నీ కలిసి రావడానికి ఎలా మారడం అనేది తెలియలేకపోతుంది కదా. నువ్వు చేసే పని ప్రయత్నం కలిసి రాక నీకు ఒక్క రూపాయి కూడా లాభం రావటం లేదు. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా నువ్వు నన్ను తలుచుకో తల్లి, నీకు నేను అన్నీ మంచిగానే అయ్యేటట్టు చూస్తాను. నువ్వు ఏం చేయాలో అర్థం కాక నీలో నువ్వే సతమతమైపోతూ విసిగిపోతూ ఉన్నావు కదా. కుటుంబాన్ని ఎలా పోషించాలో అర్థం కాక ఎంతో ఆలోచిస్తూ ఉన్నావు కదా. బిడ్డలు ఎదిగే సమయంలో వారికి ఏ రకమైన సహాయ సహకారాలు సమకూర్చలేకపోతున్నానని బాధపడుతూ ఉన్నావు కదా. ఏం చేయాలో అర్థం కాక అనేక సమస్యలు నిన్ను మానసికంగా కృంగదీస్తున్నాయి. నీకు ఉద్యోగం రాలేదని బాధపడకు, నీకు పెళ్ళి కాలేదని బాధపడకు, నీకు డబ్బు సమస్య ఉందని కృంగిపోకు. నీకు అన్నీ మంచి జరగాలని నేను నీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాను తల్లి. పాపకర్మలు భరించలేనంత ఉన్నప్పుడు ఇటువంటి సమస్యలే ఎదురవుతాయి బిడ్డ. నువ్వు ఒకే ఒక పని చేయి తల్లి. నీ పాపకర్మలన్నీ తొలగిపోయేంత వరకు నీకు ఉపశమనమైతే కలుగుతుంది. నీకు కొద్దిగా అయితే మానసిక ప్రశాంతతనైతే పొందుతావు తల్లి. నేను చెప్పినట్టుగా చెయ్యి. నువ్వు ఎలాంటి ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. చేయవలసిందల్లా ఒకటే, ప్రతి శనివారం నువ్వు ఉదయం కానీ లేదా సాయంకాల సంధ్యా సమయంలో కానీ 7 కొండలవాడు, ఆపద మొక్కులవాడు అయిన ఆ వెంకటేశ్వర స్వామిని తలుచుకుంటూ ఆయన ఆలయంలో, అంటే మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న ఏ దేవాలయంలో అయినా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు చేస్తూ ఆయన నామస్మరణము తలుచుకో. ఇలా ప్రతి శనివారము నువ్వు కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ ఏదో ఒక సమయంలో ఇలా గుడికి వెళ్ళి ప్రదక్షిణలు చేస్తూ ఆయనను తలుచుకుంటే ఆపద మొక్కులవాడు కాపాడుతూ ఉంటాడు. మీ కష్టాలు తీరే వరకు ఆయన మీకు తోడుగా ఉంటాడు. మీ కుటుంబం ముందుకు వెళ్ళటానికి ఎంతగానో సహాయపడతాడు ఆ 7 కొండల స్వామి. కనుక ఈ విధముగా చేసుకోండి. మీరు ఏ విధమైనటువంటి దక్షిణలు, ఏ విధమైనటువంటి కానుకలు సమర్పించకపోయినా ఆ ఆపద మొక్కులవాడు మిమ్మల్ని కరుణిస్తాడు తల్లి. 108 ప్రదక్షిణలు చేస్తూ ఆయన నామస్మరణ చేస్తూ మీ చెడు కర్మలను ఎంతో కొంత ఉపశమనం కలుగుతుంది. ఇలా చేస్తూ ఉండండి. ఎందుకంటే మీకు మంచి రోజులు వచ్చే వరకు ఇంటిలో మీరు కడుపు నిండా తినడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే నెమ్మదిగా అన్నీ అనుకూలంగా మారుతాయి. ఏమో ఆ 7 కొండల స్వామి అనుగ్రహం కలిగి మీకు ఆపదల నుండి రక్షించవచ్చు కదా. ఈ విధంగా చేసుకుని జీవితాన్ని సంతోషకరంగా ఉంచడానికి ప్రయత్నించండి. మీకు ఆ 7 కొండల స్వామి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ నా ఆశీస్సులు కూడా ఎల్లప్పుడూ నీతోనే ఉంటాయి. నేను నీ పక్కనే, నీ వెన్నంటనే ఎప్పుడు ఉంటానని మర్చిపోకు. నువ్వు చేసే ప్రతి పనిలో నేను నీకు తోడుగా ఉంటాను. బాబా అని నా నామస్మరణాన్ని తలుచుకున్న తక్షణమే నీ కళ్ళ ఎదుటగా నీకు తోడుగా, నువ్వు చేసే ప్రతి పనిలోనూ నీకు అండగా, నీకు తోడుగా ఉంటానమ్మా. ఇంకా 3వ నెంబర్ గోల్డెన్ బిందెను తాకిన నా బిడ్డ, 3వ నెంబర్ తాకావు కదా బిడ్డ. ఈ రోజు నుంచి నిన్ను పట్టి పీడిస్తున్న దుష్టశక్తి నుండి విముక్తి లభిస్తుంది. వాటి వల్ల నువ్వు ఎంతో వేదన అనుభవించావు కదా. అన్ని రకాలుగా నరక యాతన అంటే ఏమిటో చూసావు కదా. ఎన్నో సంవత్సరాలుగా నిన్ను పట్టుకొని పీడిస్తూ బాధిస్తూ ఉన్న ఈ కఠినమైన రోజులు ఇకపై నిన్ను మాయమవుతున్నాయి. ఇప్పటి వరకు కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉంది. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు, అప్పులు చేయవలసి వచ్చింది. వాటిని తీర్చలేక నానా ఇబ్బందులు పడుతున్నావు కదా. వారితో అనేక మాటలు అనిపించుకోవాల్సిన పరిస్థితి కూడా వచ్చింది కదా. అటువంటి చెడ్డ రోజులన్నీ ఇక మీద నిన్ను వీడి వెళ్ళబోతున్నాయి తల్లి. ఈ రోజు నుంచి నీ జీవితంలో అన్ని మంచి రోజులు ప్రారంభమయ్యాయి. దానికోసం నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నావు కదా.
అన్నీ సక్రమంగా జరిగేందుకు మనకు దైవశక్తి కూడా అవసరం కదా. ఆ దైవశక్తిని మీరు పెంచుకోండి. దానికోసం మీరు మంగళవారం హనుమంతుడికి నేను చెప్పిన విధంగా చేసి ఆయన ఆశీస్సులను పొందు. ఒకవేళ మంగళవారం గనక నీకు కుదరకపోతే ఏ శుక్రవారమైనా సరే లేదా శనివారమైనా సరే ఇలా అయితే చేయండి. ఏదో ఒక సమయంలో ఉదయం కానీ సాయంత్రం కానీ హనుమంతుని గుడికి వెళ్ళి అప్పాలు తయారు చేసి మాలగా గుచ్చి ఆంజనేయ స్వామి మెడలో వేయండి. అప్పాల మాల వేసిన తర్వాత ఆంజనేయ స్వామిని మనసారా ప్రార్థించండి. మాకున్న ఇబ్బందులన్నీ తొలగిపోవాలి దేవుడా, ఇప్పటి నుంచి అన్ని మంచి రోజులే కలిసి రావాలని మనస్ఫూర్తిగా ఆంజనేయ స్వామిని అంటే హనుమంతుడిని ప్రార్థించండి. ఈ విధంగా మీరు 5 మంగళవారాలు లేదా 5 శనివారాలు ఇలా అప్పాల మాల దండగా చేసి ఆంజనేయ స్వామికి సమర్పించినట్లయితే నిన్ను పట్టి పీడిస్తున్న దుష్ట శక్తులు అన్నీ పటాపంచలైపోతాయి తల్లి. నన్ను నమ్మి ఇలా చేయి తల్లి. భగవంతుడు నమ్మిన వాడిని ఎప్పుడూ భగవంతుడు చేరదీస్తాడు. కోరుకున్నవన్నీ చేస్తాడు. నేను చెప్పింది చేసి మంచి ఫలితాన్నైతే పొందండి. వీలైతే మీరు ప్రతి గురువారం రోజున నీ సాయి తండ్రి మందిరానికి కూడా వచ్చి భక్తులకు ఒక 9 మంది భక్తులకైనా కేసరి రంగు గల రవ్వ కేసరి లేదా పులిహోర ప్రసాదంగా అయితే 9 మందికైతే పంచండి తల్లి. మీకు అనుకున్నది అనుకున్నట్టుగా అంతా మంచే జరుగుతుంది. ఆంజనేయ స్వామి రక్షణ మీకు ఎల్లప్పుడూ ఉంటుందని నేనైతే మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను తల్లి. నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. నేను మీతో ఎప్పుడూ ఎల్లప్పుడూ తోడుగా ఉంటూ నేను చెప్పిన చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీకు అంతా శ్రీరామ రక్ష. నా విభూదిని ఎప్పుడూ నుదటన ధారణ చేస్తూ ఉండండి. విభూదిని మీ పర్సులో కానీ జేబులో కానీ ఏదైనా పని మీద వెళ్తూ ఉన్నప్పుడు కానీ పెట్టుకొని వెళ్ళండి. అంతా మీకు శుభమే జరుగుతూ ఉంటుంది. నా రక్షణ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. ఇక 4వ నంబర్ తాకిన నా బిడ్డకు నేనిచ్చే సందేశం ఇది. ఈ శుభవార్త వింటే మీరు ఆనందంగా ఉంటారు తల్లి. ఎందుకంటే ఇటువంటి శుభవార్తను విని మీరు చాలా రోజులైంది కదా. మరలా ఇప్పుడు వింటున్నావు. ఇక శుభవార్త వింటూనే ఉంటావు. ఇక ఆ శుభవార్త ఏంటి అంటే నీకు మహారాజయోగం కలిగింది తల్లి. ఇక చెప్పేదేముంది, సకలం సిద్ధిస్తాయి మీకు. ఎన్ని సంవత్సరాలయ్యింది బిడ్డ నువ్వు మనసారా నవ్వి కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిని నీకు నువ్వుగా చేసిన ఒక పొరపాటు పనికి సర్వస్వం కోల్పోయి కుటుంబాన్ని పోషించలేక స్థితికి వచ్చేసావు కదా. అయిన వారి దగ్గర కాని వారి దగ్గర అప్పులు చేసి చులకనా భావంతో ఉన్నావు కదా. గౌరవ మర్యాదలు పోగొట్టుకున్నావు. చివరకు ఇంట్లో భార్యకు కానీ భర్తకు కానీ పిల్లలకు కానీ అబద్ధాలు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. ఇలా బతికే పరిస్థితి వచ్చింది కదా తల్లి. మీకు మీ కుటుంబ సభ్యులకు మధ్య ఎప్పుడూ వాదోపవాదాలు జరుగుతూనే ఉంటాయి కదా. మీరు మీ ఇంట్లో వాళ్ళతో సఖ్యతగా ఉండలేకపోతున్నారు. ఎలాంటి పరిస్థితిలోనైనా నీ భార్యా పిల్లలతో అన్యోన్యంగా ఉండే నువ్వు ఎప్పుడో ఈ విషమ పరిస్థితుల నుంచి బయటపడేవాడివి కదా. కానీ నువ్వు చేసిన పొరపాటు వలన కోల్పోయిన ధనం ఆస్తులు గురించి వారు నిన్ను ప్రశ్నిస్తారేమో అన్న భయంతో వారిని దూరం పెట్టావు కదా. కానీ నిన్ను వాళ్ళెప్పుడూ గౌరవ మర్యాదలతోనే చూసుకుంటున్నారన్న విషయం గ్రహించలేకపోతున్నావు. నిన్ను కాస్తైనా కుదుట పడటానికి వారు చేయవలసిన ప్రయత్నం వాళ్ళు చేస్తూ నిన్ను భారం నుండి తగ్గిస్తూ ఉన్నారు. కానీ నువ్వు మాత్రం నీ తప్పులు కప్పిపెట్టుకోవడానికి వారిని ఎల్లప్పుడూ చీదరించుకుంటూనే ఉన్నావు కదా. అదే నువ్వు చేసిన పెద్ద తప్పు. ఇక మీద ఇప్పటి నుంచి నువ్వు నీ పద్ధతిని మార్చుకోవాలి బిడ్డ. నువ్వు కొంచెం మారాలి. ఇకపై వాళ్ళ మనసులో నీ మీద ద్వేషం పెరిగితే ఇకపై వాళ్ళు నీతో మాట్లాడటానికి ఎప్పుడు కూడా ప్రయత్నించరు. వాళ్ళకు నువ్వు ఇప్పటి వరకు ఏ సరదా సంతోషాలనైతే తీర్చలేదు కదా. ఇక పైన నీ భార్య బిడ్డలతో ఆప్యాయతగా
ఉండు. మనసులో ఉన్న నీ ప్రేమనంతా వాళ్లకు పంచు. ఎల్లప్పుడూ నీకు తోడుగా నీడగా ఉండేవారు వాళ్ళే కదా. వాళ్ళ సరదా సంతోషాలు కూడా నువ్వు తీర్చగలవు. ఎందుకంటే నీకు పట్టిన రాజయోగం మామూలుది కాదు. ఇప్పటి నుంచి నీకు అంతా మంచి జరుగుతుంది. ఇప్పటి నుంచి నీకు గౌరవ మర్యాదలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. నువ్వు అనుకున్నది ఏదైనా నీకు జరగబోతోంది బిడ్డా. నువ్వు త్వరలోనే ఒక నూతన గృహాన్ని కూడా నిర్మించుకుంటావు. ఇంకా జాబ్ లేని వాళ్ళకు జాబ్ కూడా రాబోతుంది. ఇక నీ పిల్లలకు పరీక్ష కాలంలో మంచి మార్కులు మంచి ర్యాంకులు వచ్చేలా నేను చూసుకుంటాను. నన్ను నమ్ముకో. నన్ను నమ్ముకున్న వారిని నేను ఎప్పుడు కూడా అన్యాయం చేయనని బాబాగారైతే ఇలా సందేశాన్ని ఇచ్చారండి. ఇక 5వ నెంబర్ని తాకిన వాళ్ళకి బాబా ఇలా సందేశం ఇస్తున్నారండి. ఇప్పటి వరకు నిన్ను బాధిస్తున్న పీడిస్తున్న కష్టాలన్నీ ఇక నుంచి అవన్నీ కూడా దూరం అవబోతున్నాయి. తల్లి, ఇకపై నీ జీవితంలో అన్నీ సంతోష గడియలే, అన్నీ సంతోషాలే. ఇకపై నీకు ఎటువంటి కష్టం ఉండదమ్మా. నీ బిడ్డలు మంచి ప్రయోజకులవుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అప్పుల సమస్యలన్నీ తొలగిపోతాయి. మీరు కోరుకున్నట్లుగానే అన్నీ లభిస్తాయి. త్వరలో మీరు స్వంత ఇంట్లో అయితే నివాసం ఉండబోతున్నారు. బిడ్డల భవిష్యత్తు అందంగా తీర్చిదిద్ది ఎలా ఉండాలి అని అయితే మీరు కోరుకుంటున్నారో అలా జీవిస్తూ మీ బిడ్డల వివాహాలు చేసి వారు ఆనందంగా ఉంటే మీరు చూసి దాన్ని సంతోషించే సంతృప్తిగా మీ జీవితం అయితే గడుపుతారు. ఏ తల్లిదండ్రులకైనా తన బిడ్డలు బాగుపడటమే కదా కావాలి. వారు బాగుంటేనే కదా మీరు ఎంతో సంతోషంగా ఉండగలుగుతారు. కనుక మీరు కానీ మీ బిడ్డలు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఎలాగైతే కోరుకున్నారో, ఎలా ఉండాలని కోరుకున్నారో అలాగే మీ జీవితం అయితే చక్కగా మీ జీవితాన్ని గడుపుతారు. మీరు ఇప్పుడు ఆర్థికంగా పుంజుకోవటానికి సమయం అయితే ఆసన్నమైంది తల్లి. ఆర్థికంగా ఎలాగైతే మీరు ఎప్పుడు కోరుకుంటూ ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని అనుకుంటున్నారో ఆ స్థాయికి మీరు రావడం అయితే మొదలయ్యింది. ఒక్కసారి నీ జీవితంలో శుభగడియలు మొదలయ్యాక ఇక ఆగడం అంటూ ఉండదు. మీ దంపతులిద్దరూ మీ బిడ్డల ఆనందకరమైన జీవితాన్ని చూస్తూ ఎంతో హాయిగా మీరు జీవితాన్నైతే గడపబోతున్నారు. మీరంతా ఆనందంగా జీవించాలని నా ఆశీస్సులు అందిస్తున్నాను. ఒకవేళ మీరు చదువుకున్న వాళ్ళైతే, అంటే మీకు ఉద్యోగం రాక బాధపడుతున్న వాళ్ళైతే, ఇక మంచి మార్కులు రావాలని కోరుకుంటున్నారో ఈ 5వ నెంబర్ సంఖ్య తాకిన వారు ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుందండి. బాబా గారి ఆశీస్సులు ఎప్పుడూ మీతోనే ఉంటాయి. బాబా వారిని నమ్ముకోండి. బాబా వారిని నమ్మిన వారికి ఎప్పుడూ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే మరికొంతమంది భక్తులకు ఈ వీడియోని అందించండి. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా వారికి ఈ సందేశాన్ని అందుతుంది మరియు వారి జీవితంలో వారి భవిష్యత్తులో జరిగే విషయాలను తెలుసుకుంటారు ఫ్రెండ్స్. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. స్వస్తి.